సార్ మిగతా పాత ఇష్యూస్ యారియర్స్ పిఆర్సీలు డిఏలు ఐఆర్ ఫిట్ పెట్టి గొడవలంతా పక్కన పెడితే మెడికల్ బిల్స్ కూడా రావట్లేదు అనే మాట మీరు మాట్లాడడం విన్నా నేను. ఉద్యోగులకు సంబంధించిన ఎమర్జెన్సీ మెడికల్ బిల్స్ కూడా రాకపోవడం ఏంటి? అది అది గ్రీన్ ఛానల్లో ఉండాలి కదా, అది ఆగటం ఏంటి? ఇది చాలా మాకు వచ్చేటువంటి జీతాల్లో సగం జీతం, మా జీతం మొత్తం కూడా సహజంగా అందరికి ప్రజలకు ఎట్లయితే విద్య వైద్యం ముఖ్యమో మాకు కూడా వైద్యానికే మా డబ్బులు మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వానికి మేము డబ్బులు చెల్లించాల్సిన అవసరం చట్ట ప్రకారం అయితే మాకు రీయింబర్స్మెంట్ మేము ఖర్చు పెట్టింది మాకు ప్రభుత్వం ఇవ్వాలి. ఇది గతంలో ఉన్నటువంటి చట్టం. కానీ 10 సంవత్సరాల క్రితం మాకు గాని జర్నలిస్టులు కలిపి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి పెట్టారు. ఆ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా అంటే జాతీయ స్థాయి గుర్తింపు గల ఆసుపత్రులు ఏదైతే ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ రోజు కూడా వైద్యం వాళ్ళు చెయ్యరు, నిరాకరిస్తారు. కారణం వాళ్ళకి సరైనటువంటి ప్యాకేజీలు ఇవ్వరు అనే. దానికి నిదర్శనం మీకు ఒక ఉద్యోగి 5 లక్షలు ఖర్చు పెట్టించుకొని వైద్యం చేయించుకుంటే అతనికి రీయింబర్స్మెంట్ కింద 90,000 రూపాయలే వస్తాయి. అదేంటి అంటే ప్యాకేజీ రేటు, వెన్నుముక ఆపరేషన్ ప్యాకేజీ 90,000 ఖర్చు, దీనికి ఇంత అన్న అవ్వదని ప్రభుత్వం ఒక లెక్క కట్టింది. అదే ఎస్టిమేషన్ ఆల్రెడీ హాస్పిటల్ వైపు నుంచి వస్తుంది కదా, హాస్పిటల్ మనం పే చేస్తాం కదా, ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దాన్ని చూసి ఇవ్వరా ఎల్ఓసి? అంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ డేటాను మాత్రమే తీసుకొని వీళ్ళు చేస్తారు. సో ఆ పరిస్థితుల్లో ఆ రేట్లు మాకు ఆ ప్యాకేజ్ నచ్చట్లేదని చెప్పని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం చెప్తుంది. అంటే మాకు గ్లౌజ్ దగ్గర నుంచి మొదలుకొని లక్షలాది రూపాయలు మేము ఆసుపత్రిలో ఖర్చు పెడతాము, కాబట్టి మీరిచ్చే ప్యాకేజీ రివైజ్ చేయండి అంటది. వీళ్ళు రివైజ్ చేయరు. అలాగే ప్రతి సంవత్సరం మాకు సిపిఐ ఇండెక్స్ ఉంటుంది కదా, ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దాని ప్రకారం ప్రతి సంవత్సరం మాకు ఎన్హాన్స్మెంట్ ఇవ్వమంటది, అది ఇవ్వరు. అలాగే మూడో ప్రధాన కారణం డబ్బులు ఏదైతే మా దగ్గర వసూలు చేసిన డబ్బులు 100 కోట్లు అయితే దానికి మ్యాచింగ్ 100 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి. 200 కోట్లలో నుంచి ఆసుపత్రులకు చెల్లించాలి. కానీ ప్రభుత్వం మ్యాచింగ్ డబ్బులు ఇవ్వకపోగా మేము కట్టిన డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంచేసుకొని ఆసుపత్రులకు ఎగ్గొడుతున్నారు. ఈ 3 ప్రధాన కారణాలు, ఇంకా ఉండొచ్చు చిన్నవి, ఈ 3 ప్రధాన కారణాల చేత మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ఏ హాస్పిటల్ కూడా ఎన్ఏబిహెచ్ చేయరు. చేస్తారు ఎవరంటే వాళ్ళకి వైద్యం ఎవరు రాకపోతే మమ్మల్ని తీసుకుంటారు. అది కూడా మెజారిటీ కంటికి పంటికి తప్ప ఏటికి చేయరిక. ఇంత దారుణమైన వైద్యం మాకు అందుతుంటే మా వచ్చిన జీతం ఎక్కడికి పోద్ది? మా జీతం రూపాయి పెంచితే మళ్ళా ప్రభుత్వానికి పోయి మళ్ళా ప్రభుత్వం ద్వారా షాపింగ్ల ద్వారా హాస్పిటల్ ద్వారా మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి చేరతాయి. మళ్ళా ఎవరైనా జీతం మాకు 1,00,000 ఇచ్చినా మీకు డబ్బులు ఇచ్చినా ఈ డబ్బంతా మళ్ళా ప్రభుత్వం దగ్గరికే కదా రొటేట్ అవుతుంది. అంతే కదా, సర్క్యులేషన్ లో వెళ్తుంది. సర్క్యులేషన్ లో పాలోళ్ళు నేలోళ్ళు అన్ని కలిపి అందరు కలిపి కట్టేది అక్కడే మళ్ళీ. సో మాకేదో మిగిలిపోద్ది. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను మీకు. ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగి టంచనుగా 3 మాసాల జీతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఏకైక జాతి ఉంటే ఉద్యోగుల జాతే. దీని తర్వాతే మిగతా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్. రకరకాల దారులు మిగతా వాళ్ళు చూసుకుంటారేమో కొంతమంది, కానీ ఉద్యోగి మాత్రం జూనియర్ ఉద్యోగి అయితే 2 మాసాలు కట్టాలి, సీనియర్ ఉద్యోగి అయితే 3 మాసాల ట్యాక్స్ కింద పోద్ది. అంటే 9-10 నెలల జీతం తప్ప మేము తీసుకునేది లేదు. సో ఎస్కేపింగ్ రూట్స్ లేవు. ఆ రికార్డ్ అని పేపర్ కనపడుతుంది కాబట్టి ఎస్కేప్ అవ్వలేదు మిగతా వాళ్ళంతా. మరి ఇంత చేస్తుంటే రకరకాలుగా ఉద్యోగులు లక్షలు వాళ్ళకే దోచి పెడతారు, వాళ్ళకే మొత్తం పెడతారు. ఇంకా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అయితే రాష్ట్రాలు పడిపోతాయి, కూలిపోతాయి ఉద్యోగాలు వాళ్ళు అంటారు. మేము ఉద్యోగాలు మమ్మల్ని ఏమని చెప్పి మేము అడిగామా? ప్రభుత్వాలకు అవసరమే రిక్రూట్ చేసుకుని మేము సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చాం. ఎవరు రిక్రూట్ చేసుకోమన్నారు? మేము చేసుకోమని చెప్పి మేము అడిగామా? మరి అంత బాధలు ఉంటే మళ్ళీ ఎందుకు వేస్తారు రిక్రూట్మెంట్లు? ప్రభుత్వం ఇదేది, ప్రభుత్వానికి అవసరమైతే చేస్తది, లేదంటే ఇంకో పని చేసుకుంటాం, అంతే కదా. దానం చేయటం కాదు కదా, పౌర సేవల కోసమే కదా అల్టిమేట్ గా. అది గమనించకుండా పెద్దలు లాంటి వాళ్ళు పెన్షన్లు ఇస్తే మొత్తం పెన్షన్లు పోస్తే మొత్తం రాష్ట్రం అంతా మొత్తం నీరు గారిపోద్ది, రాష్ట్రము ప్రజలంతా గుబిలైపోతాడు. పెన్షన్లు మాకిస్తే రాష్ట్రం పడిపోయే పని అయితే మరి ఎంపీలు ఎమ్మెల్యేలు
ప్రజాప్రభుత్వానికి చేస్తామని ఉచితంగా సేవ చేస్తామని వచ్చే ప్రజాప్రతినిధులు వాళ్ళకి పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే అయితే ఒక పెన్షను, ఎంపీ అయితే ఒక పెన్షను, ఎమ్మెల్సీ అయితే ఒక పెన్షను, 2 సార్లు ఎంపీ అయితే ఒక పెన్షన్, 3 సార్లు ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్. ఏ విధంగా తీసుకుంటారండి వాళ్ళు? ఏమైనా కూటికి లేని పేదల వాళ్ళ క్యాంటీన్లు 5 రూపాయలకి బిర్యానీ, 10 రూపాయలకి గ్యాస్ బండ, 20 రూపాయలకి ఫ్లైట్ టికెట్, సెల్ ఫోన్ కనెక్షన్స్ ఫ్రీ, టెలిఫోన్ కనెక్షన్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. ఎందుకు వస్తాయండి వీళ్ళకి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? వాళ్ళు ఏమైనా డబ్బు లేని వల్ల, కూటికి లేని వల్ల, సర్వీస్ కోసం, అలాగే ఏమైనా కూలి పని కోసం వచ్చారా? వచ్చింది సర్వీస్ చేయడానికి కదా. సర్వీస్ ప్రజాసేవ కోసం వచ్చారు. ప్రజాసేవ కోసం వచ్చాము. ప్రజాసేవ కోసం మేము రాలేదు. మేము కూలీకి వచ్చాం, కూలి పనికి. మా కూలి ఇచ్చిన తర్వాతే ప్రభుత్వాలు వేరే పనులు చేసుకోవాలి. ఎవరు చేసుకోమన్నారు మిమ్మల్ని? మన బలవంతంగా ఏమైనా తీసుకొచ్చారా? పరీక్షలు పెట్టి నెగ్గి వాటిల్లో విజయం సాధించడానికి వచ్చారు. ఆయన బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్ గా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా, పవర్ ఉన్నంత సేపు కలెక్టర్ గా బ్రహ్మాండంగా చేశారు ఆయన. మరి అప్పుడు గుర్తుకు రాలేదు ఆయనకి ఆ జీతాలు బత్యాలు దండగాని ప్రభుత్వాలకి? ఆయన కూడా అట్లాగే ప్రభుత్వం భిక్ష మీద వచ్చాడా? కాదు కదా. సివిల్స్ రాశారు, టాపర్ గా బ్రహ్మాండంగా వచ్చాడు, విజయం సాధించారు. అందరం అంతే. కాబట్టి ప్రభుత్వాలు ఉద్యోగులకే మొత్తం సరిపోతున్నాయి, వచ్చేటువంటి ఆదాయం అంతా ఉద్యోగులకే సరిపోతుంటే ఎవరు ఆ ఆదాయము బ్యాలెన్స్ చేసుకోవాల్సింది? ఎవరు? ప్రభుత్వాలు. మాకు సంబంధం లేదు. సరే, ఆదాయం రావడంలో, ఆదాయం తేవడంలో, ప్రభుత్వాన్ని నడపడంలో కూడా ఉద్యోగులే కదా బాధ్యత. ఉద్యోగులు ఎవరు లేకపోతే ప్రభుత్వం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి అది తీసుకొస్తాం కదా. చెప్పండి మీరు, ఇదిగో ఈ దారుల ద్వారా రావాలి, ఆదాయం పెంచండి అని అడగండి, చెప్పండి, దాన్ని చేసుకోండి. అంతే తప్ప ప్రజల్లో చెడు సంకేతాలు పంపిస్తున్నారు. మొత్తం ఉద్యోగులకే సరిపోతుంది, జీతాలు మొత్తం ఉద్యోగులకు పోతున్నాయి, పెన్షన్ ఇస్తే రాష్ట్రాలు పడిపోతాయి, కూలిపోతాయి. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తాం మంచి పద్ధతి కాదు. మేము ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు చెప్పండి. ఇది మాట్లాడితే మళ్ళా ట్రోలింగ్ కింద ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి అజెండాలు ఉంటాయేమో, మాకు ఏ అజెండాలు లేవు అని వాస్తవాలు చెప్తున్నాం వాళ్ళకి. వాస్తవాలు నమ్మండి. వాళ్ళకి పిల్లలు లేరా? ఆ మాట్లాడే వాళ్ళకి ఇంట్లో ఉద్యోగస్తులు లేరా? వాళ్ళకి తమ్ముడు ఉండడా, అన్న ఉండడా, అక్క చెల్లెలు ఉండరా? వాళ్ళకి ఉద్యోగస్తులు లేరా? అసహ్యంగా జరుగుతా ఉన్నారండి వాటిల్లో ట్రోల్ చేస్తూ. మా సమస్యలు మేము అడిగితే అట్లా తప్పుడుగా ట్రోల్ చేస్తారా?